యొక్క మాటను మనము ధ్యానించుకోవాలి అంటే మన యొక్క జీవితము దేవుని యొక్క వాక్యం అనే పునాది మీద మనము కట్టబడి ఉన్నాము. ఏ పునాది మీద కట్టబడి ఉన్నాం? మనము క్రీస్తు అనే పునాది మీద మనము మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క ఇల్లును క్రీస్తు అనే పునాది మీద నిర్మించుకొని ఉంటున్నాము కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలా, ధ్యానించాలా, అర్థం చేసుకోవాలా అన్నటువంటి విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అందుకని నేను చెప్పబోయే అంశం పేరేమిటంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రైస్తవులు విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉన్నది. అంశం పేరు వచ్చేసి క్రైస్తవులు విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉన్నది. ఒక కారు ఉన్నది. కారు నడుపుతున్నటువంటి వ్యక్తి మంచి డ్రైవరే, అనేక కిలోమీటర్లు వెళ్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఏమైపోతుంది, ఆ కారు రోడ్డు తొలగి పక్కకు వెళ్ళే అవకాశం ఉన్నది. లేదా అమ్మా, బస్సు అయినా కానీ, కారు అయినా కానీ, లారీ అయినా కానీ, మనం తోలే బైక్ అయినా కానీ కొన్నిసార్లు పడిపోయే అవకాశం ఉంటూ ఉన్నది. ఏదో ఒకటి అడ్డమొచ్చో లేకపోతే రాయో ఏదో ఒక రీతిగా వాహనం పడిపోయే అవకాశం ఉంటూ ఉన్నది. అలాగనే మనము లోకంలో నుండి క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము కూడా క్రైస్తవంలో స్థిరంగా మన మనస్సు, మన యొక్క హృదయాన్ని చేసుకొని ఉంటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమైపోతామంటే మనము ఈ లోకంలో తిరిగి పడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నదని ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకునబోతూ ఉన్నాం. ఈనాడు అనేక మంది కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మొదట్లో ఉన్నటువంటి విశ్వాసం తర్వాత అనేది ఉంటుందా అమ్మా? లేనట్టుగా మనం చూస్తాం. మొదట ఎలా ఉంటుంది? త్వరగా వెళ్ళాలా దేవుని యొక్క మందిరంలో, త్వరగా దేవుని యొక్క పాటలు పాడాలా, నాకు ఇచ్చినటువంటి తలాంతులను దేవుని యొక్క సన్నిధానంలో ఉపయోగించాలా అన్నటువంటి ఆలోచన కలిగి మనము విశ్వాసం కలిగి బాప్తిసం పొందుకున్నాక మన హృదయము తొందరపడుతూ ఉంటూ ఉన్నది. కానీ రాను రాను ఏమైపోతుంది? వెళ్దాంలే, టైం ఉందిలే, ఇంకా 10 కదా అయింది, 11ంటికి వెళ్దాంలే, గంట కూర్చోవాలి కదా, 2 గంటలు కూర్చోవాలి కదని అశ్రద్ధ చేసి చిన్నగా రాను ఏమైపోతామంటే పూర్తిగా దేవుని యొక్క మందిరానికి రాలేక పోతూ ఉంటాం భౌతిక సంబంధంగా. అలాగనే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా తొలగిపోయే ప్రమాదం ఉన్నది. అది ప్రమాదం అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క మందిరానికి రాక క్రీస్తులో నుండి 1 వారము తొలగిపోయినా కానీ అది ప్రమాదము అని ఇదిగో ముందు దేవుని యొక్క వాక్యంలో మనకు ఆ ప్రమాద గట్టికల గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, దేవునిలో నుండి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పడిపోయినటువంటి వారు ఉన్నారా అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి రాసినటువంటి రాసుకోండి. మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళే. పెన్ను తీసుకోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి, ఒక నోటు బుక్ తీసుకోనండి, రాసుకోనండి. చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సార్ చూడండి, 9 నుంచి చదువుకుందాం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేవా యెహోవాను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఎవరంటే ఇక్కడ ఒక యవ్వనస్తుని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తుడి పేరేమిటి? దేమా అనేటువంటి పేరుని మనం చూస్తాం. ఈ యొక్క దేమా అపోస్తలుడైనటువంటి పౌలు గారితో అనేక ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాడిగా మనం చూస్తాం. పౌలు ఎలాంటి వాడో తెలుసా? సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన మంచి జ్ఞాని, ధర్మశాస్త్రంలో నిష్ట కలిగినటువంటి వాడు, పరిచయలో సంతృప్తి చెందినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గమలేలు పాదముల యొక్క అనేక సంవత్సరాలు విద్యను అభ్యసించినటువంటి వాడిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాం. అట్టి జ్ఞానవంతుడైనటువంటి ఆ అపోస్తలుడైనటువంటి పౌలు గారిని వెంబడించినటువంటి ఈ యొక్క యవనస్తుడైనటువంటి దేమా ఏమైపోయాడమ్మా? ఇప్పుడు దేమా యెహోవాను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. చూసారా? అలాంటి అపోస్తలుడుగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తుతో స్వయంగా మాట్లాడినటువంటి యొక్క అపోస్తలుడైనటువంటి పౌలును వెంబడించినటువంటి యవనస్తుడైనటువంటి దేమా ఎవరిని స్నేహించాడంట? లోకంలోనికి వెళ్ళిపోయాడు.
లోకములో ఏమున్నదమ్మా? లోకంలో ఏమున్నది? చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో మనము చూస్తే ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటే లోకంలో ఏమున్నదంట? ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో. చూశారా, దేవుని యొక్క వాక్యము చాలా సత్యవంతమైనది. దేవుని యొక్క వాక్యము ఖడ్గము లాంటిది. దేవుని యొక్క వాక్యము నిప్పు లాంటిది. దేవుని యొక్క వాక్యము చాకరమని సొమ్ము లాంటిది. దేవుని యొక్క వాక్యము నీ పాపాలని బహిర్గతం చేసేదిగా దేవుని యొక్క వాక్యం ఉంటూ ఉన్నది. ఇక్కడ దేవ యహలోకాన్ని సేవించి దశలోనికి లోకములోనికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు? నన్ను నమ్ముకున్నటువంటి క్రైస్తవులు, నన్ను నమ్ముకున్నటువంటి నా యొక్క కుమారులు కుమార్తెలు ఎలా ఉండాలా? ఎవరిని స్నేహించి ఉండాలా అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో మన యొక్క స్నేహం కలిగి ఉండాలి. ఆయన తండ్రి అయినటువంటి దేవుడితో మన యొక్క స్నేహం ఉండాలి. పరిశుద్ధుల యొక్క సమూహంతో మన యొక్క స్నేహం ఉండాలి. కానీ లోకస్తులతో, లోకములో ఉన్నవారితో మన యొక్క స్నేహం అనేది ఉండకూడదు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, ఎవడైనను, ఇక్కడ తారతమ్యం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, యవనస్తుడని లేదు, వృద్ధ స్త్రీలని లేదు, యవన స్త్రీలని లేదు. ఎవడైనను ఈ లోకములో ఉన్న వాటినైనను లోకమును ప్రేమించిన యెడల ఎవరి ప్రేమ ఉండదంట? వారిలో దేవుని యొక్క తండ్రి ప్రేమ అనేది ఉండదు అన్నటువంటి. దేవుని ప్రేమించేవారు ఎక్కడ ఉంటారమ్మా? సినిమాలలో ఉంటారా? లేకపోతే అల్లరి చిల్లరగా తిరిగేవారు ఉంటారా? దేవుని ప్రేమించినటువంటి వారు ఎక్కడ ఉంటారు? పరిశుద్ధుల యొక్క సమూహంలో ఉంటారు. పరిశుద్ధులతో సాంగత్యం కలిగి ఉంటారు. పరిశుద్ధులతో స్నేహం చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఆయన స్వార్థకులైనటువంటి పాస్టర్లతో స్నేహాన్ని కలిగి ఉంటారు. కానీ లోకముతో ఉండరు అన్నటువంటి సత్యాన్ని మా పిల్లలు తర్వాత ఎవరు కూడా స్నేహం చేయాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఈ యొక్క దేవ అపోస్తలుడైనటువంటి పౌలు వదిలివేశారు. పౌలునేనా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసాన్ని వదిలివేశారు, ఆరాధనను వదిలివేశారు, ఆయనలో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని వదిలివేసి ఇప్పుడు పూర్తిగా లోకం వైపు వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవ వాస్తవంగా క్రైస్తవుడే, క్రీస్తునందు ఉన్నటువంటి వాడే, క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి వాడే, అపోస్తలుని ఒక మాదిరిగా ఉంచుకున్నటువంటి వాడే. కానీ ఏమైపోయాడంటే లోకానితో స్నేహం చేశాడు, దేవుణ్ణి వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు వదిలివేసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడ్డది? లోకంలో ఉన్నటువంటి మనకు అతనుకు ఏమొచ్చినది? ఒకసారి చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటే ఆ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతితో సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మకమించక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. ఎవరి యందు నీ నమ్మకం ఉండాలా? ధనమందా, బంగారం ఉందా, లేకపోతే వెండి ఎందా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సినిమా హీరోల మీద నీ నమ్మకము, నీ యొక్క విశ్వాసము కాదు అని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. ఎవరి యందు నీవు నమ్మకం ఉంచాలా? ఏహలోకమందు ధనం ఉన్నది, ఏహలోకమందు పాపం ఉన్నది, ఏహలోకమందు వ్యభిచారం అనేది ఉన్నది, ఏహలోకమందు చెడ్డ స్నేహాలు ఉన్నాయి, ఏహలోకమందు విగ్రహారాధన ఉన్నది. కాబట్టి నీ యొక్క స్నేహము దేని మీద ఉంచాలా? యేసు క్రీస్తుతో నీ యొక్క స్నేహం ఉంచాలి. కానీ యెహోలోకం అనే ధనం మీద నీ యొక్క స్నేహం అనేది ఉంచుకోకూడదు. ప్రియులారా, ధనం ఏమన్నాడు దేవుడు? ధనము సమస్త కీడులకు మూలము అన్నాడు. ఏ ధనాన్ని అయితే నీవు ఆశిస్తూ ఉన్నావో, ఏ ధనాన్ని అయితే కోరుకొని ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కోల్పోయినటువంటి వారు అనేక మంది బైబిల్లో ఉంటూ ఉన్నారు. కనుక అట్టి ధనాన్ని, అట్టి లోకాన్ని నీవు ఆశించకూడదు, దాంతో స్నేహం చేయకూడదు అని దేవుని యొక్క గ్రంథం అనేది సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ స్నేహం చేస్తే ఏమైపోతామమ్మా? చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం.
ఏమంటున్నాడు? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఎందుకు నీకు శోధనలు వస్తున్నాయి? నీ కుటుంబంలో శోధనలు, బాధలు, శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అని ఒకవేళ దేవుడిని మనం అడిగితే మనమేమంటామో తెలుసా? దేవుడే శ్రమలు నాకు కలగజేస్తున్నాడని మనము దేవుని మీద నింద వేసేవారిగా ఉన్నాం. నిజంగా మనం అంత భక్తిపరులమా? అంత విశ్వాసం కలిగి ఉన్నామా? అందుకని ఇక్కడ ఆ యాకోబు అంటూ ఉన్నాడు, క్రీస్తు సహోదరుడైనటువంటి ఈ యొక్క యాకోబు ఏమంటూ ఉన్నాడో చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, ఆశ ఉండొచ్చు కానీ ఏముండకూడదంటమ్మా? దురాశ ఉండకూడదు. దురాశ ఏంటికి సూచన? దురాశ మరణానికి సూచన. దురాశ ఏం పుట్టిస్తుంది? దుఃఖాన్ని పుట్టిస్తుంది నీకు. అందుకనే ప్రతి వాడు తన యొక్క హృదయంలో ఏం ఆలోచన చేస్తాడంటే దురాశపరుడుగా ఉంటాడు. ఇదిగో వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు, నేను ధనవంతులు కావాలి. అదిగో వారి దగ్గర బంగారం ఉన్నది, నాకు బంగారం కావాలి. ఇదిగో వారి దగ్గర బండి ఉన్నది, నాకు బండి కావాలా. ఇదిగో వారి దగ్గర కారు ఉన్నది, నాకు కారు కావాలన్న ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన మీద నువ్వు బ్రతికినట్టయితే నీలోనికి చిన్నగా ఏమొస్తుందో తెలుసా? పాపం అనేది కొద్దిగా నీ హృదయంలో చొచ్చుకొని పోతూ ఉన్నది. అదే దేవుడిచ్చింది చాలు. ఒకసారి దేవుడిచ్చింది ఇక నాకు చాలు, దేవుడి చిత్తమైతే ఇది నాకు ఇస్తే నేను సంతోషిస్తా. అందుకనే దేవుడు అంటాడు, నిన్ను కన్న తండ్రికి నీకు ఏమి ఇవ్వాలో నీకు తెలియదా అన్నటువంటి విషయాన్ని కూడా దేవుడు ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకోగలం. ఏమన్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ యొక్క ప్రాణమునైనను మీ వస్త్రములైనను మీరు ఆలోచించక మొదటగా దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని మీరు వెతకండి అన్నాడు. అంటే ఈ దేవ ఏం ఆశించాడు? లోకానికి వెళ్ళి చూశాడు. లోకంలో ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమున్నవి, అవి తండ్రి వల్ల పుట్టినవి కావు అని అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట ఉన్నది. అందుకనే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేనిని ఆశించకూడదమ్మా? ఈ లోకాన్ని ఆశించకూడదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చదువుకుంటే ఒకసారి చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక అదే 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటే లోకాన్ని గురించి ఏమంటూ ఉన్నాడో చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవరు లోకముతో స్నేహం చేసేవాళ్ళు? విగ్రహారాధికులు. విగ్రహారాధన దేవుడు ఏమన్నాడో తెలుసా? వ్యభిచారులారా అన్నారు. నీవు విగ్రహాలు పూజించినట్టయితే, నీవు లోక సంబంధమైనటువంటి ఆచారాల్ని నీ యొక్క మనస్సులో, నీ యొక్క హృదయంలో నీవు దాన్ని ఆచరించినట్టయితే అట్టి వారిని దేవుడు ఖండిస్తున్నాడు అన్నటువంటి ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ యాకోబు ఏమంటూ ఉన్నాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? దేవునికి లోకానికి సంబంధం లేదు ప్రియులారా. లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళని రక్షించడానికి దేవుడి లోకానికి ప్రభువుగా, క్రీస్తుగా, అభిషిక్తుడిగా వస్తే లోకము ఏం చేసిందంట ఆయన్ని? అమ్మా ఏం చేసింది? లోకంలో ఉన్నటువంటి వారు శిలువ మరణానికి క్రీస్తును అప్పగించింది. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవునితో లోకానికి సంబంధం అనేది ఉన్నదా అమ్మా? లేదు. అందుకని ఇంకా కింద వచ్చిన ఏమంటూ ఉన్నాడో చూడండి. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువైపోతాము. జాగ్రత్త. దేవుని మందిరములో నుండి, దేవుని సంఘములో నుండి, దేవుని సహవాసములో నుండి, ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ ప్రభు దినాన దేవుని యొక్క సన్నిధానానికి రాలేక ఈ యొక్క లోకంలోనికి నీవు వెళ్ళిపోతే ఏమైపోతావో తెలుసా? దేవునికి నీవు శత్రువు అయిపోతావు. దేవుణ్ణి మనం శత్రువు చేసుకుని లోకంలో ఒక్క నిమిషమన్నా బ్రతకగలమా? మనము ఒక్క నిమిషమన్నా జీవించగలమా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకనే దేవ ఏమైపోయాడమ్మా? లోకమును స్నేహించి పౌలుని విడిచి ఏమైపోయాడట? ఆయన తెస్సలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. నేను ఆ జీవితంలో పడిపోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క గ్రంథం మనకి సెలవిస్తుంది. అంతేకాదు ప్రియులారా, క్రీస్తు వెంబడి 33 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి
3.5 సంవత్సరాలు క్రీస్తు యొక్క అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూసినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నటువంటి వ్యక్తి, ఎప్పుడు లేస్తే అప్పుడు లేచినటువంటి వ్యక్తి, ఆయనతో పాటు 12 మందిలో ఒక అపోస్తలుడుగా పిలువబడినటువంటి వ్యక్తి సైతం కూడా ఏమైపోయాడంటే ఈ లోకంలో పడిపోయాడు. ఎవరైనా అమ్మా, ఎవరైనా ఇస్కరియోతు యూదా ఆయనతో పాటు ఉన్నాడు, ఆయనతో పాటు తిరిగాడు, ఆయన దగ్గర డబ్బు సంచి ఉన్నది. ఆయన కానుకలు ఇచ్చినట్టయితే ఇదిగో యూదా నీ దగ్గర ఉంచుకో, ఎవరికైనా అవసరం ఉంటే వారికి ఇవ్వమని క్రీస్తే స్వయంగా డబ్బు సంచిని ఆ యూదా దగ్గర పెట్టి ఉన్నాడు. ఇదిగో చనిపోయినటువంటి వారిని లేపుతుంటే ఆయన చూశాడు. అనేక జబ్బులు కలిగినటువంటి వారిని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన స్వస్థపడ్డప్పుడు ఇవన్నీ కూడా చూసినటువంటి ఈ అపోస్తలుడైనటువంటి ఇస్కరియోతు యూదా ఏమైపోయాడంట? అదే డబ్బుతో కింద పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 వచ్చినట్టు చదువుకుందాం. 26:14. వచ్చింది. అప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యూదా అనునప్పుడు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇస్తురని వారిని. చూశారమ్మా, దేవుని నమ్ముకోవాలని చూస్తూ ఉన్నాం. దేవుని నమ్ముకోవాలా, అమ్ముకోవాలా? మనము నమ్ముకునేవారిగా ఉండాలి, ఆయన విశ్వాసం కలిగేవారిగా ఉండాలి, ఆయన భయభక్తులు కలిగేవారిగా క్రైస్తవులు ఉండాలి. కానీ ఆయన అమ్ముకునేవారిగా మనం ఉండకూడదు ప్రియులారా. ఇక్కడ ఇస్కరియోతు యూదా తనతో పాటు ఉండి కూడా ఈ యొక్క ప్రధాన యాజకుల యొద్దకు, ఆ యొక్క దేవాలయ అధిపతుల దగ్గర యొద్దకు, రోమీల దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, ఇదిగో క్రీస్తు అనబడినటువంటి మెస్సియాను మీకు పట్టిస్తే నాకేమిస్తారు అని చెప్పేసి క్రీస్తుని బేరం పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదాడు కూడా లేరా అమ్మా? క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఇదిగో మా సంఘంలో నుంచి మీ దగ్గరకు తీసుకొని వస్తాము, ఎంత ఇస్తావు నువ్వు, ఎన్ని వేలు ఇస్తావు మాకు అన్నటువంటి ఆలోచన కలిగి నేడు అనేక మంది కూడా ఉంటూ ఉన్నారు. ఇస్కరియోతు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఆయనని మీకు అప్పగించిన యెడల మీరు నాకేమి ఇస్తారు అని ఈ యొక్క రాత్రి వేళ సమయంలో ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క యోధ అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి, కింద వచ్చినములో, అందుకు వారు 30 వెండి నాణెములు వానికి తూచి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను. అమ్మా, ఏ సమయాన్ని మనం కనిపెట్టి ఉండాలా? ఆదివారం ఎప్పుడు వస్తుందా? నేను దేవునికి మందిరానికి ఎప్పుడు వెళ్తానా? దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు ఉంటానా? ఆయన నా యొక్క ఆత్మతో సత్యంతో ఎప్పుడు ఆరాధన చేస్తానన్నటువంటి ఈ సమయం కొరకు ఎతుకులాడట్లా. ఏ సమయం కొరకు ఎతుకులాడుతూ ఉన్నాడంట? యేసుక్రీస్తును అప్పగిస్తే నాకు 30 వెండి నాణ్యాలు వాళ్ళు ఇస్తారే, ఆ వెండి నాణ్యాలు తీసుకున్నటువంటి ఈ యొక్క వ్యక్తి క్రీస్తును ఎప్పుడు అప్పగించుదామా అని తగిన సమయం కొరకు వెతుకులాడుతూ ఉన్నాడు. అంటే ఇస్కరియోతు ఏమైపోతున్నాడు? పూర్తిగా లోకంలో పడిపోయాడు, లోకస్తులతో పడిపోయాడు. లోకంలో ఉన్నవారు కూడా అలాంటి పని చేయడు. తను నమ్ముకున్నటువంటి క్రీస్తు ఆయన దేవుని కుమారుడని విశ్వసించాడు, దేవుని యొక్క కుమారుడని ఆ యొక్క హృదయంలో ఉన్నాడు. తను కనుక ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఆయన తిరిగినప్పటికీ కూడా ఎందుకు ఈ లోకంలోనికి ఆయన పడిపోయాడో తెలుసా? 30 వెండి నాణెముల కొరకు ఆయన పడిపోతూ ఉన్నాడు. అమ్మా, ఎవరు అనవద్దమ్మా. అందుకనే ప్రియులారా, పడిపోవటానికి అవకాశం ఉన్నది. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా క్రీస్తుని ధరించుకొని క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము కూడా ఈ లోకంలో పడిపోయే అవకాశం ఉన్నదని ఆయన యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకనే ఈ యొక్క యూదా కూడా ఏమైపోయాడంట? లోకంలో పడిపోయాడు. ఈయనే కాదు, ఇంకా ఎవరెవరు పడిపోయారు? గలతీయులకు రాసినటువంటి పత్రిక, పిల్లలు కూర్చోరా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 3వ 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టను? అమ్మా, అపోస్తలుడైనటువంటి పౌలు తన మొదటి స్వార్థ ప్రయాణములో 2.5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి వెళ్ళి ప్రభు యేసుక్రీస్తు
క్రీస్తే నిజమైనటువంటి రక్షకుడు, అభిషక్తుడు, ఈ లోకానికి ఆయన మాత్రమే మార్గము అన్నటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసి తర్వాత వచ్చిన తర్వాత ఈ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి వీరేమైపోతున్నారంటే మరలా లోకంలోనికి పడిపోయారు. అందుకనే పౌలు వారి పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తును మీ కన్నుల ఎదుట వర్ణింపబడిన కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఏమైపోయారు ఇక్కడ? ఈ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా పూర్తిగా లోకంలో పడిపోయారు. ఎలా పడిపోయారు? అబద్ధ బోధ వలన, అబద్ధ బోధకులు నమ్మటం వలన, అబద్ధ పాస్టర్లు వెంబడించటం వలన, ఇదిగో సున్నతి పొందితే కానీ మీకు రక్షణ లేదని మరలా యెరూషలేములో నుంచి వచ్చినటువంటి యూదులు ఈ గలతీ ప్రాంతానికి వచ్చి వారు అబద్ధ బోధ చేయటం వలన వారి యొక్క జీవితాన్ని ఏమైపోయారంటే మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయారు. అందుకనే ఎవరిని వెంబడించకూడదు? నీవు అబద్ధ బోధకుల్ని వెంబడించకూడదు, అబద్ధ పాస్టర్లని వెంబడించే వారిగా మీరు ఉండకూడదు. ప్రియుల, మన దేవుడు సత్యవంతుడు, సత్య సంబంధమైనటువంటి వాడు కనుక మనం సత్యాన్ని వెంబడించాలి కానీ అబద్ధాన్ని మనము వెంబడించకూడదు. ఏమన్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో ఏమన్నాడు? ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని దేని గురించి తెలియజేస్తూ ఉన్నది? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడుము. ఏం చేయాలంట? మనల్ని మనమే దేవుని ఎదుట సత్య సంబంధమైనటువంటి ఆయన యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండి మనము జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని యొక్క గ్రంథం అనేది సెలవిస్తుంది. ఏది నిజమైనటువంటి వాక్యం, ఏది నిజమైనటువంటి సంఘము, ఆ సంఘము కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, తన యొక్క రక్తాన్ని ఎందుకు కార్చాడు, ఇవన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో ఉంటూ ఉన్నాయి కనుక మనం ఏం చేయాలంట? సత్యాన్ని వెంబడించే వారిగా మనం ఉండాలి. ఒకవేళ సత్యాన్ని వెంబడిస్తే, అబద్ధ బోధన వెంబడిస్తే, అబద్ధ మాటలను మనం వేస్తే మనమేమైపోతామంటే ఈ ఇస్కరియోతు యూదా గలతీయులు ఎలాగైతే ఈ లోకంలో పడిపోయారో మనము కూడా అలాగనే పడిపోవటానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఎవరెవరు పడిపోయారు అమ్మా? ఎవరెవరు పడిపోయారు? దేమా పడిపోయాడు, అలాగనే ఇస్కరియోతు పడిపోయాడు. ఆ తర్వాత ఎవరు పడిపోయారు? గలతీయులు కూడా పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పడిపోయే అవకాశం ఉన్నదని దేవుని యొక్క గ్రంథం మనకి సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. అంతేకాదు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము స్పీడ్ కట్టు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిమగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా. ఇక్కడ ఇశ్రాయేలు కూడా పడిపోయారు. ఎవరెవరు పడిపోయారంట? దేమా పడిపోయాడు యొక్క లోకంలో, ఆ తర్వాత ఇస్కరియోతు పడిపోయాడు, ఆ తర్వాత గలతీయులు పడిపోయారు. ఇక్కడ చూసినట్టయితే దేవుణ్ణి ఆయన కుమారులుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు సైతం కూడా దేవుని నుండి దూరం అయిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అమ్మా, మన యొక్క పిల్లలు మన నుంచి దూరం అయిపోతే, మన యొక్క కుమారులు కుమార్తెలు ఈ లోకములో పాపములో పడిపోతే తల్లిదండ్రులుగా మనకు ఎంతైతే బాధగా ఉంటూ ఉన్నదో అలాగనే మనల్ని కన్న తండ్రి అయినటువంటి దేవుడికి కూడా ఇశ్రాయేలు యొక్క జనాంగము పడిపోయినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ద్రోహివకు ఇశ్రాయేలు, తిరిగి నా యొక్కకు రమ్ము, నేను చేర్చుకోవటానికి నేను సిద్ధముగా ఉన్నాను, నీ మీద ప్రేమ కలిగి ఉన్నాను అని ఇశ్రాయేలు దీన్ని మళ్ళా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చూసారా దేవుడికి ఉన్నటువంటి మన మీద ప్రేమ? ఆ ప్రేమను మనం తెలుసుకోలేక మనం ఇంకా ఈ లోకంలో పడిపోయినటువంటి వారిగా మన యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. అందుకని క్రైస్తవులు లోకములు పడిపోయే అవకాశం ఉన్నది, ప్రమాదం ఉన్నదని హెచ్చరికలు దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎందుకు విశ్వాసంలో నుండి తొలగిపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు వీరందరూ కూడా తొలగిపోతూ ఉన్నారు? తొలగిపోవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది? దానికి ఒక కారణం ఉంటుంది కదా. విశ్వాసం ఒకడు దేవుని యొక్క మందిరానికి వచ్చి ఒక వ్యక్తి మరలా లోకంలో పడిపోవటానికి కారణం అనేది ఉంటుంది కదా.
ఎందుకు ఆ కారణం అనేది రెండో విషయాన్ని మనం గమనించినట్టయితే ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకు మనము ఈ లోకంలో నుంచి, ఈ దేవునిలో నుండి లోకంలోనికి పడిపోవటానికి కారణం ఏమిటి అన్నటువంటి విషయాన్ని ఒకసారి చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మును కోరుకొనెను కానీ. అమ్మా, క్రైస్తవులు, నిజమైనటువంటి క్రైస్తవులు ఎందుకు లోకంలోనికి పడిపోతారో తెలుసా? సాతాను శోధించుట ద్వారా పడిపోయే అవకాశం ఉన్నది. ఎందుకు? సాతాను ఆలోచిస్తూ ఉన్నది, నాతోటి బాగానే ఉన్నాడు కదా, నాతోటే లోకంలో ఉన్నాడు కదా, ఇతడు దేవుళ్ళలోనికి వెళ్ళిపోయాడు, ఇతన్ని ఎలాగైనా కూడా నా దారికి తీసుకొని రావాలని సాతాను ఆలోచన చేసి నిన్ను శోధిస్తుంది కనుక పడిపోవటానికి అవకాశం అనేది ఉన్నదా లేదా అమ్మా? సాతాను శోధిస్తుంది. సాతాను చేస్తే పడిపోవటానికి అవకాశం ఉన్నది. సాతాను ఎలాగైనా నీ మీద కుయుక్తిగా చేస్తుంది. అది డబ్బా, లేకపోతే అందమా, లేకపోతే బంగారమా, లేకపోతే ఏదో ఒక రీతిగా నిన్ను పడిపోయి చేయాలని సాతాను వాడు ఆలోచన కలిగి ఉంటాడు కనుక జాగ్రత్తగా ఉండమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే అపోస్తలుడైనటువంటి పేతురు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుకుంటే పేతురు కూడా దీని విషయమై మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు. మా పడిపోవడానికి కారణం ఎవరంట? సాతాను వాడుకుంటున్నారు. అపవాది ఎలాగైనా కానీ ఈ క్రీస్తు సంఘ సభ్యులని, క్రీస్తులో ఉన్నటువంటి వారిని, క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వారిని, నీతి నిజాయితీగా యథార్థంగా వీరు బ్రతుకుతున్నారు కదా, వీరిని ఎలాగైనా నా దారికి తీసుకుని రావాలి అని చెప్పేసి ఏదో ఒక రూపముగా అపవాది గర్జించు సింహం వలె ఆయన ఎదుగులాడుచూ ఉన్నది. సింహం ఏం చేస్తుంది? ఎక్కడ దొరుకుతారా మనుషులు, ఏం దొరుకుతుందా తిందామా అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. అలాగనే సాతాను వాడు కూడా గర్జించు సింహం వల్ల నిన్ను ఎలా పడద్రోయగలాడాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ పేతురు ఏమంటూ ఉన్నాడు? నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, మెలకువ కలిగి మీరు జాగ్రత్తగా ఉండాలి. మెలకువ లేకపోతే ప్రియులారా, మనం ఇంట్లో డబ్బు ఉన్నది, ఆ డబ్బును ఎక్కడ పెడతాము? ఇంటి బయట వేస్తామమ్మా? లేదు, దాన్ని భద్రంగా బీరువులకు వెళ్ళి బీరువులో మరొక అర ఉంటే ఆ అరలో పెట్టి దానికి తాళం వేసి మళ్ళా రెండవ తాళం వేసి ఆ తాళాన్ని చాలా జాగ్రత్తగా మనం దాచుకునే వారిగా ఉంటాం. అంటే ఒక డబ్బు విషయంలోనే ఇంత నీవు జాగ్రత్త కలిగి ఉంటే నీ యొక్క ఆత్మ, నీ యొక్క ప్రాణము పోవటానికి ఆ యొక్క సాతాను సింహం వలె, గర్జించు సింహం వలె వాడు ఎదురు చూస్తూ ఉండడు కనుక వాడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయి దేవునిలో బ్రతకాలి అంటే నువ్వు మెలకువగా ఉండాలా. ఏంటి ఆ మెలకువ? ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలా, దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, దేవుని యొక్క మందిరాల్లో ఉండాలా, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటే సాతాను నిన్ను ఏమీ కూడా చేయలేడు. ఎందుకో తెలుసా? రెండంచులు కలిగినటువంటి ఖడ్గమనే వాక్యము నీ హృదయంలో ఉంటే వాడు రావడానికి అవకాశం లేదు. అమ్మో, క్రైస్తవం దగ్గర కత్తి ఉన్నది, నేను వెళ్ళేవాడంత వాక్యం అనే కత్తితో నన్ను చంపుతాడు కనుక నేను అక్కడికి వెళ్ళకూడదు అని సాతాను వాడు భయపడటానికి అవకాశం ఉన్నది. అందుకనే మనుషులు ఎందుకు పడిపోతున్నారు ఈ లోకంలోని కంటే సాతాను వాడు ప్రేరేపిస్తున్నాడు కనుక పడిపోవటానికి అవకాశం అనేది ఉంటూ ఉన్నది. దేవుణ్ణే మోసం చేయాలనుకున్నది లేదా? నువ్వు దేవుని యొక్క కుమారుడువా? ఇదిగో ఈ లోక రాజ్యములన్నిటిని కూడా నీకు ఇస్తాను, నీవు నా కాళ్ళకు మొక్కమన్నాను. మొక్కాడా దేవుడు? మొక్కలేదు. ఆయన ఆకలి కోరుడుగా భోజనం తీసుకుని వచ్చినది. నువ్వు నిజముగా దేవుని యొక్క కుమారుడైతే రాళ్ళను రొట్టెలుగా చేయమని సాతాను యేసుక్రీస్తును శోధించినది. కానీ దేవుడు ఎక్కడా కూడా లొంగలేదు. ఎందుకో తెలుసా?
ఆయన దేవుని యొక్క కుమారుడు, మనిషి కుమారుడు, ఆయన రక్షకుడు, లోకరక్షకుడు. అందుకనే మనము కూడా అలాగా స్థిరమైనటువంటి మనస్సు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్థిరం లేకపోతే ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్ళిపోతాం. స్థిరం లేకపోతే, మనలో స్థిరమైనటువంటి పునాది లేకపోతే, మనం ఒక ఇల్లు కట్టిస్తూ ఉన్నాము. ఇల్లు కట్టించడానికి బేస్మట్టము ఏం చేయాలా? ఆ నేల మీదనే పెడితే వానొచ్చినా, వరదొచ్చినా, గాలి వచ్చినా పడిపోవటానికి అవకాశం ఉన్నది. అదే లోతుగా గుంత తీసి ఆ బేస్మట్టు వేసినట్టయితే వానరాని, వడగళ్ళు పడని, పిడుగులు పడని ఆ యొక్క ఇల్లు కదలకుండా ఉంటూ ఉన్నది. అలాగనే క్రీస్తులోని యొక్క విశ్వాసం బలంగా ఉంటే సాతానుకు శోధించడానికి అవకాశం అనేది ఉండదు అన్నప్పుడు సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకనే విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉన్నది. దానికి కారణాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా ఏమన్నాడు ఆయన? ఇంకా ఏమంటున్నాడు? అనేక శ్రమలు రావటం వల్ల తొలగిపోయే ప్రమాదం ఉన్నది. శ్రమలు వస్తే కూడా ఏం చేస్తామంట? తొలగిపోతాం. అయ్యా, దేవుని నమ్ముకున్నాను, నా జీవితంలో ఒక్క మేలనే లేదు. నమ్ముకున్న కానుంచి, బాప్తిసం పొందిన కానుంచి నాకు ఒకటే శ్రమలు, నాకు ఒకటే అనారోగ్యము, నా పిల్లలకి, నాకు, నా కుటుంబంలో అసలు సంతోషం అనేదే లేదు ఈ శ్రమల వల్ల అని ఏం చేస్తారంట? ఆ లోకంలో ఉన్నప్పుడే బాగుందే, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ శ్రమలన్నీ ఎవరు భరిస్తారని ఆ శ్రమల వల్ల కూడా పడిపోవటానికి అవకాశం లేదా అమ్మా? ఏమన్నది? ఏ బాధ ఏమన్నది? సాతాను చేత శోధిస్తూ ఉన్నాడు సాతాను యోగుడు. ఒళ్ళంతా కురుపులు, 7 కుమారులు చచ్చిపోయారు, 3 కుమార్తెలు చచ్చిపోయారు, 1000 ఒంటెలు అన్నీ చచ్చిపోయాయి. ఆఖరికి తన శరీరం అన్న బాగున్నదా అంటే ఆ శరీరం కూడా కురుపులతో నిండి ఉన్నది. కురుపులు ఉన్నటువంటి వ్యక్తి సుఖంగా నిద్రపోగలడా? సుఖంగా జీవించగలడా? 10 మందిలో నడవలేడు ప్రియుల. తన శరీరం అంతా కురుపులతో బాలుతూ ఉంటూ ఉన్నప్పుడు చిల్ల పెంకు తీసుకొని ఆయన ఆ జిలక తట్టుకోలేక శరీరాన్ని అంతా కూడా విసగబారుతూ ఆ చెల్ల పెంకుతో గీరుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా అంత శోధించబడుతున్న, అన్ని శ్రమలు వచ్చినా ఏమనడు? ఎప్పుడు కూడా దేవుని ఆయన్ను దూషించలేదు ప్రియుల. కానీ ఆయన చేసుకున్నటువంటి భార్య ఏమన్నది? ఎంతకాలం నువ్వు యథార్థవంతుడిగా ఉంటావు, నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ఏమన్నట్టు మనల్ని ఆశీర్వదించాడా? పుట్టినటువంటి 10 మంది కుమార్తెలు చనిపోయారు, మనకు ఉన్నటువంటి ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయినది, ఇంకా నీవు దేవుడని ఆ దేవుడిని నీవు వదలవా? ఆయన్ను దూషించి ఆయన తిట్టి చచ్చిపోరాదా అని భార్య సాతాను రూపంలో ఏం చేస్తూ ఉన్నదంట? వారి యొక్క విశ్వాసాన్ని చెడగొడుతూ ఉన్నది. కానీ ఏమన్నాడో తెలుసా? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏమన్నాడో చూడండి ఒకసారి. ఆయన విశ్వాసము ఎలాంటి గట్టిగా ఉన్నదో. ఏబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఒళ్ళు గోపుకొనుటకై, చూడండి ఒకసారి, చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. చూశారా? సాతాను ఏ రూపంగా వస్తూ ఉన్నది? భార్య రూపంలో వస్తూ ఉన్నది. భార్య ద్వారా మాట్లాడిస్తూ ఉన్నది. ఈ యోబు ఎలాగ విశ్వాసంలో నుండి తొలగిపోవడం చూస్తాను, తొలగిపోతాడు అని భార్య వచ్చి ఆ యొక్క భర్త అయినటువంటి యోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యోబు ఎలాగూ మెలకువగలిగి, జాగ్రత్త కలిగి ఆయన మాట్లాడాడో చూడండి. అక్కడ ఏమంటూ ఉన్నదంటే, అక్కడ అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా? కీడును మనము అనుభవింప తగదా? ఏంటి మేలేనా దేవుడి చేత అనుభవించేది? శ్రమలు రావా? అనారోగ్యం కలగదా? బాధ కలగదా? మారులో ఉన్నటువంటి మనము చనిపోవా? మేలైతేనే పొందితే దేవుడు ఉన్నాడు అనుకుంటాము. కీడు శ్రమలు రాగానే ఏమైపోతాము? దేవుడు లేడు, దేవుడు నాకేం చేయట్లేదని దేవుడి సన్నిధికి రాలేకుండా మనము దూరం అయిపోతూ ఉంటాం. తప్పు కదమ్మా అది. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం నమ్ముకున్నటువంటి దేవుడు శ్రమలలో నుంచి దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వగల సమర్థుడు అని మనము దేవుని యందు విశ్వాసము కలిగి, మెలకువ కలిగి బ్రతకాలం ప్రియులారా. అందుకనే ఎందుకు శ్రమలు వస్తాయంటే సాతాను అనేక రూపాలుగా వచ్చి నిన్ను చెడగొట్టడానికి అవకాశం ఉంటూ ఉన్నది.
కాబట్టి ఆ విశ్వాసాన్ని నుండి తొలగిపోవడానికి రెండవదిగా కారణం ఏంటిది? సాతాను, శ్రమలు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, ఇంకా ఏమొస్తుంది? అవిశ్వాసం వలన, అవిధేయత వలన కూడా. నీలో అవిశ్వాసం అనేది వస్తే సాతాను ఉండటానికి అవకాశం ఉన్నది. అదే నువ్వు అవిధేయత కలిగి దేవుని యొక్క మందిరానికి రాక, దేవుని యొక్క వాక్యాన్ని చెబుతుంటే నీవు వినక, నీ యొక్క హృదయంలో వేరే ఆలోచనలు పెట్టుకొని దేవునికి విధేయత కలిగి లేకపోతే నీవు పడిపోవడానికి అవకాశం ఉన్నది. అందుకనే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకుంటే ఇక్కడ అలాంటి వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18-19. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా దేవుడు చెప్పాడమ్మా. అయ్యా, మోసే ద్వారా మీకు కట్టడాలు, దేవుని యొక్క ఆజ్ఞలు మీకు ఇస్తున్నాను. మీరు నా యొక్క కట్టడాన్ని, నా యొక్క ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తే పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి మిమ్మల్ని తోలుకొని పోతాను. ఆ దేశంలో మీకు నెమ్మది, సమాధానం అనేది ఉంటుంది అని చెప్పేసి దేవుడి ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేశాడు. ఈయన అమ్మ విన్నారా? వాళ్ళు 30 లక్షల మంది జనం అరణ్యంలో ఉన్నారు. దేవుడి ధర్మశాస్త్రం సీనాయి పర్వతం దగ్గర మోసే ద్వారా ఇచ్చాడు. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే అదిగో పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో మీరు సుఖంగా బ్రతుకుతారని చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారమ్మా? మాంసం కోసం ఏడవటము, నేల కోసం ఏడవటము, పైన ఆ మన్నా దేవుడు ఆ యొక్క లోకంలోనికి పంపిస్తే, అయ్యా ఇదేనా మేము తినేది? మా నోళ్ళు సప్పగా ఉన్నాయే. ఆ ఐగుప్తు దేశంలో మేము కీరగాయ, దోసకాయలు మా యొక్క పొయ్యిల దగ్గర కూర్చొని మా భార్యలు వండుతుంటే మేము తిన్నాము సంతృప్తికరంగా. కానీ ఇక్కడ మాకు చవి సప్పలేనటువంటి మన్న, కొత్తిమీర లాంటిది ఏంటిది ఏదని దేవుడి మీద సనిగారు. సనిగితే ఏమైపోయారు? 30 లక్షల మంది జనం పూర్తిగా దేవుడు నాశనం చేశాడు. ఎందుకు? అవిధేయత వలన. దేవుని మాటకు విధేయత కలిగి లేకపోతే, దేవుని మాట నువ్వు గైకొనకపోతే, దేవునికి నువ్వు విధేయత చూపించకపోతే, అవిధేయత వల్ల ఆనాడున్నటువంటి 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఎందువల్ల? అవిధేయత, దేవుని యొక్క మాట వెనక పోవటం వల్ల అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు ఆయన? చూడండి అక్కడే 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఒకసారి. మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరిన వచ్చిన వారందరే కదా. ఎవరు ఆయన మీద కోపమే వచ్చినది? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలుగా నడిపించినటువంటి మోసే ద్వారా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సరిగా కొనిగారు కదా. అందరూ బట్టే వారు ఇప్పుడు ఏమైపోయారట? దేవుని యొక్క కానాన్ అనే విశ్రాంతిలో వారు ప్రవేశింపలేకపోయేది. దేవుని మీద సనిగితే ఏమన్నా అవకాశం ఉండదమ్మా? దేవుని మీద సనిగి కొనిగితే మన యొక్క దేవుని యొక్క దీవెనలు మన మీద ఉంటాయా? ఉండవు ప్రియులారా. అందుకని ఇక్కడ కింద వచనంలో చూడండి, 19వ వచనంలో, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాను. ఎందువల్ల కానాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రవేశించలేకపోయారు? వారి అవిశ్వాసం వలన, అవిధేయత వలన ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో వారు చేరలేకపోయారు. మరి నీలో నాలో అవిధేయత, అవిశ్వాసం ఉంటే పరలోక రాజ్యం చేరగలుగుతాం మనము కూడా చేరలేము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియులు. అందుకనే రెండవదిగా ఎందుకు విశ్వాసములోంచి లోకములోనికి ఎందుకు మనము పడిపోతూ ఉన్నాము అంటే, 1 సాతాను ద్వారా, 2 శ్రమల ద్వారా, 3 అవిధేయతల ద్వారా, 4 అవిశ్వాసం వల్ల మనము పడిపోవటానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి మూడవదిగా గమనిస్తే, మనము ఈ లోకములో పడిపోకుండా ఉండాలి అంటే మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలా. మూడవది ఏం చేయాలట? మనము పడిపోకుండా క్రీస్తులో గట్టిగా ఉండాలంటే, మనము పట్టుకున్నటువంటి వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుంటే మనము జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. చూడండి నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి ఒకసారి.
రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 9:27. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకున్నాను. అమ్మా, కొన్నిసార్లు మన శరీరం మన మాట ఏమవుతుంది, ఏం కోరుకుంటుంది? సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ శరీరం అనేది ఏదేదో లోక సంబంధమైనటువంటి అనేక అందము ఉన్నందం చాలక అనేక రకాలైన పూసి అందాన్ని కోరుకునే వారిగా ఉంటూ ఉన్నది ఈ శరీరం. లేదా అమ్మా, ఎక్కువగా ఈ శరీరానికి సోకులు అవసరముగా ఉంటూ ఉన్నాయి. కానీ పౌలు ఏమంటూ ఉన్నాడో తెలుసా? నేను ఎక్కడ మీకు ప్రకటించి నేనే భ్రష్టుడనైపోదునేమో అని ప్రతి దినము నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకున్న శరీరం ఎలా ఉంటుంది? గాయాలతో, దెబ్బలతో ఉంటూ ఉన్నది. అందుకనే మన యొక్క శరీరం కోరికలను మనం ఏం చేయాలా? అదుపులో పెట్టుకోవాలన్నమాట. శరీర కోరికలు, హృదయ వాంఛలని అదుపులో పెట్టుకోవాలా. అదుపులో పెట్టుకోకపోతే ఆ ఏదైనా తోట్లో ఏమైపోయినది? తన కోరికను, తన యొక్క ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి వాంఛను ఆమె అదుపులో పెట్టుకోలేక చూడటానికి రమ్యమైనది, తినటానికి బాగుగా ఉన్నదని సాతాను యొక్క మాటలు విని ఆ రమ్యమైనటువంటి ఆ పండు తినటం వలన ఏమైపోయింది? దానికి దేవుడి యొక్క శాపము. ఇదిగో అవ్వా, ఇక నుంచి నీవు వేదనతో పిల్లలను కందుకు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్నది. అదే పండు తినకపోతే సుఖంగా లోకంలో వేదనతో పిల్లలు కానీ అవకాశం ఉండదు కదా. అందుకని శరీరాన్ని ఏం చేయాలా? అదుపులో పెట్టుకోవాలని తన గ్రంథం మనకు సెలవిస్తుంది. అందుకు మనం పడిపోవటానికి అవకాశం అనేది ఉండదు. శరీరాన్ని, కోరికలను అదుపులో పెట్టుకోవాలని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. అంతేకాదు, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలా. పాపానికి, సాతానికి నువ్వు చోటేయకూడదు. యోహాను సువార్త 8వ అధ్యాయము ఏముండాలి నీ హృదయంలో? నువ్వు పడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలా. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి. ఒకడు నా మాట గైకొనని ఎడలా వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. చూసారా? నీ శరీర కోరికలు, నీ ఆలోచనలు, నీ హృదయములు ఇవన్నీ కాదు. నీవు లోకములో పడిపోకుండా ఉండాలంటే ఏం కావాలి నీకు? దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో భద్రపరచుకోవాలా. ప్రభు అంటున్నాడు, ఒకడు నా మాటలు గైకొనని ఎడలా, ఒకడు నా మాట విని ఎడలా, ఒకడు నా మాటను హృదయంలో ఉంచుకుని ఎడలా వాడేం చూడట? మరణము రుచి చూడడు అని దేవుని యొక్క గ్రంథం అనేది సెలవిస్తూ ఉంటుంది. చూశారా? దేవుని సత్య సంబంధమైనటువంటి మాటలు ఎంత కటువుగా ఉంటాయో, ఎంత సత్యముగా ఉంటాయో ఈ యొక్క వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో క్రైస్తవులం అంటే ఆదివారం ఆడదాకపోయి మరలా ఇంటికి వచ్చి మరలా లోకంలోని వారి వైపు, లోకంలో చేస్తున్న వారికంటే ఎక్కువ పాపాలు చేయటం కాదు. క్రైస్తవ యొక్క జీవితము ప్రతి నిత్యము, ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి రోజు కూడా నిన్ను నీవు పరీక్షించుకునే వారిగా మనం ఉండాలి. అందుకని నీ హృదయము నీవు పడిపోకుండా లోకములో ఉండాలంటే ఈ జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకే ఆ దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలా. ఇంకా మనము చూస్తే మనము దేవుని యందు నిలిచి ఉండాలా, దేవునిలో ఆనుకొని ఉండాలా. ఆయన చెట్టు మొద్దు అయితే ఆ మొద్దుకు ఆనుకొని ఉంటే మనం ఈ లోకంలో బ్రతకగలము. చూడండి, అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం ఒకసారి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనము, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును. అమ్మ, దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా మీరు ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా? నా యందు మాత్రమే నిలిచి ఉండాలా. నీ యందు నిలిచి ఉండము. మాకు లోకంలో అది అక్కడ డ్యాన్స్ పార్టీ జరుగుతున్నది, అక్కడికి వెళ్ళాలా? అది నిలిచి ఉండటం అంటారమ్మా? అక్కడ త్రాగుబోతులు తాగుతున్నారు, అక్కడికి వెళ్ళాలా? నేను వారితో కూడా త్రాగాల? అది దేవుని యందు నిలిచి ఉండటమా? కాదేది. అందుకని ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు,
నాయందు నిలిచియుండుడి, మీ యందు నేరును, నాయందు మీరు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటా. నీవు నా యందు నిలవకపోతే నేను నీలోనే ఉండను. నీలో ఎవడుంటాడు? సాతాను వాడు అని ఉంటాడు. సాతాను ఏం చేస్తాడు? నిన్ను ఎంత కావాలంటే అట్ట తిప్పుకుంటాడు, ఎంత చేయాలంటే అట్ట వాడి చేతిలో పడితే వాడు నీ ఆఖరికి నీ ఆత్మను, నీ ప్రాణాన్ని కష్టపెట్టేవాడిగా సాతాను ఉంటాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇంకా కింద వచనంలో చూడండి ఏమంటూ ఉన్నాడు, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. అమ్మా, చెట్టు ఉన్నది, కొమ్మ ఉన్నది. ఆ కొమ్మ ఎప్పుడు బ్రతుకుతుంది? మొద్దుకు ఆనుకొని ఉన్నప్పుడే బ్రతుకుతుంది. అదే ఆ మొద్దుకు ఆనుకోకుండా పక్కన ఉంటుంది, ఫలిస్తుందా? ఫలించదు ప్రియుల. అలాగనే మన యొక్క జీవితం కూడా క్రీస్తు అనే మొద్దులో మనం ఉండాలా. ఆ మొద్దు క్రీస్తు దానిలో ఉంటే మనము ఫలిస్తాము. మనం ఫలిస్తే మన పిల్లలు ఫలిస్తారు, మన పిల్లలు ఫలిస్తే వారి పిల్లలు ఫలిస్తారు, వారి పిల్లలు ఫలిస్తే వారి పిల్లలు ఫలిస్తారు. ఈ రీతిగా ఒక చెట్టు ఎలాగైతే విస్తారంగా కొమ్మలుగా పెట్టి అనేక మందికి నీడనిస్తూ ఉన్నదో, నీ ఒక్కని జీవితం వలన కొన్ని వేల మంది ఫలించడానికి అవకాశం ఉంటూ ఉన్నది. చూసారా? దేవుడికి వేల మంది అవసరం లేదు. నిజమైనటువంటి వాడు ఒక్కడు చాలన్నాడు దేవుడు. లోకమంతా పాపంతో నిండి ఉంటున్నది. లోకమంతా వరుస వాయులతో లేకుండా వ్యభిచారంతో మగ్గిపోతూ ఉన్నది నోవు కాలంలో. కానీ ఎవరికి అవసరమైనది? కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఆ లోకం అవసరం లేదు దేవుడికి. దేవుడి యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి, నమ్మకము కలిగి, నీతిగా కలిగినటువంటి నోవు ఒక్కడితో లోకం మొత్తాన్ని ఫలించే విధంగా చేశాడు. అర్థం కావట్లేదా నీకు? అందుకనే దేవుడు ఎప్పుడు నీవు నా యందు ఉంటే నేను నీ యందు ఉంటాను. నీ అందుకనే చెట్టు మొద్దుకు కొమ్మ దగ్గరగా ఉండాలి. అలాగనే క్రీస్తుకు మనము దగ్గరగా ఉంటే మనం అసలు పడిపోవడానికి అవకాశం అనేదే లేదు. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, ఇంకా ఏం చేయాలో చూడండి. మనము ఏం చేయాలంట? మంచి క్రియలు చేస్తూ దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలా. నేను మందిరానికి వెళ్ళాలా, ఉదయాన్నే మందిరంలో ఏదైనా పని ఉన్నదా, ఆ పని చేయాలా, ఆ పని చేస్తే, ఆ పరిచర్య చేస్తే, ఆ పరిచర్య దేవుడు చూస్తున్నాడు అని. కాబట్టి మనం మంచి పని చేసేవారిగా ఉండాలా ప్రియులారా. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను. పడిపోవటానికి కూడా దేవుడు ఏం చేశాడు? మళ్ళా అవకాశం ఇచ్చాడు. దేవా యెహోవాను సేవించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఆ దేవాకు మళ్ళా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఇదిగో డబ్బును ఆశించి లోకములో పడిపోయాడు. అతనికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. గలతీయులు వెళ్ళిపోయారు. ఆ గలతీయులకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగనే అనేక మంది పడిపోయినా కానీ మరలా రమ్మనమని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చూశాడు మన దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంత ప్రేమపూర్ణుడో మనం అర్థం చేసుకోలేని వారిగా ఈ లోకంలో ఇంకా పాపంలోనే మనం పడిపోతున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని నీ మనసు మార్చుకొని మరలా దేవుడి దగ్గరికి వస్తే నిన్ను దీవిస్తాడు. దీవించడామా? తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి పంచుకున్నాడు, దేశపరమైపోయాడు, డబ్బును ఆస్తిని పోగొట్టుకున్నాడు, తినడానికి తిండి లేక చివరికి పందులు వేసే ఆ పొట్టు దగ్గరికి వెళ్ళి తన కడుపును నింపుకోవాలని చూసినప్పుడు అప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని, అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పరివారులు ఉన్నారే, వారు మంచి ఆహారం తిని బ్రతుకుచూ ఉన్నారే, నేను ఆయన కుమారుడిగా ఉండి ఈ లోకంలోనికి వచ్చి తినడానికి తిండి లేక పందులు వేసి ఆ పొట్టును తిని నా కడుపును నాకు నింపుకుంటూ ఉన్నాను. ఎంత దౌర్భాగ్య స్థితికి నేను చేరుకున్నాను. తిరిగి నా తండ్రి ఎందుకు చేరితే ఎలాగ ఉంటుంది అని తప్పిపోయినటువంటి ఆ కుమారుడు ఏం చేశాడు? తిరిగి తండ్రి ఎందుకు వెళ్ళాడు. తండ్రి ఏం చేశాడు? వద్దంటాడమ్మా. తండ్రి ఏం చేశాడు? వద్దంటాడా? అంత దూరంగా ఉండగానే చూసి ఆ కుమారుడు మెడ మీద పడి ఏడ్చి హత్తుకొని ఈయన కుమారుడు తప్పిపోయి మరలా దొరికింది. నువ్వు కూడా ఒకవేళ పడిపోయినట్టయితే, నీవు ఇంకా
నీ మనస్సు ఇంకా లోకంలో వైపు ఉన్నట్టయితే, తిరిగి దేవుని యొద్దకు వచ్చినట్టయితే నేను దేవుడు హక్కును చేర్చుకొని తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియా గ్రంథకర్త ఏమన్నాడు? ద్రోహులారా, ఇశ్రాయేలులారా, మీరు మరలా నా వైపు మరులుని నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఇశ్రాయేలు ప్రజలంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నేను రామయ్యా, మేము ఎక్కడే లోకంలో మాకు బాగున్నదన్నారు. లోకం వైపు చూశారు, లోకంలో పడిపోయారు. అసూరులు వచ్చారు, వాటిని వచ్చి చెరలోనికి తీసుకుని వెళ్ళి గడ్డపాలతోటి కత్తులతోటి మొత్తాన్ని చంపివేశారు ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఎందువల్ల? తిరిగి రాలేనందువల్ల. అందుకనే ప్రియులారా, క్రైస్తవుడు విశ్వాసములో నుండి తొలగిపోయే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని మనం ఏం చేయాలా? గమనించుకొని దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మన శరీరాన్ని నలగొట్టుకొని మన కోరికలను అదుపు చేసుకొని మన ఆశల్ని అదుపు చేసుకొని